ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా గెలవాలంటే కాళింగ సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకు చాలా అవసరం. మేజర్ షేర్ కలిగినటువంటి కాళింగ సామాజిక వర్గానికి ఈరోజు అన్యాయం జరగడం వాస్తవం. దానిని మన గౌరవ పెద్దలు దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. 1953 నుంచి కూడా సుమారుగా 6 సార్లు పెద్దలు కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఎంపీగా ఉండడం, తదుపరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో పిల్లి కృపారాణి గారు ఎంపీగా రావడం, అలాగే అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆవిడ కేంద్ర మంత్రిగా కూడా ఉండడం, అలాగే తమ్మినేని సీతారాం గారు కూడా మంత్రిగా చేయడం, ఇలాంటి అద్భుతమైన కాళింగ సామాజిక వర్గాన్ని ఈరోజు అణగదొక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం, అయ్యా మీరు చాలా పెద్దలు, మీరు చాలా అనుభవశాలి, మీకు అన్ని విషయాలు కూడా చాలా కూలాంక్షంగా తెలుసును. మా కాళింగ సామాజిక వర్గం లేనట్లుగైతే ఈరోజు ఈ జిల్లాలో ఎంపీ స్థానం కానివ్వండి, 7 ఎమ్మెల్యే స్థానాలు కానీ గెలిచే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఇది ఒక శ్రీకాకుళంతోనే కాదు, సుమారుగా 5 జిల్లాలు కూడా మా సామాజిక వర్గం విస్తరించింది. సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని మీరు మా సామాజిక వర్గాన్ని గౌరవించవలసిన ఆవశ్యకత ఉందని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తూ, మీ ఆదేశాలను అనుసరించి మా గౌరవ 2 ఎమ్మెల్యేలు మా కులం నుంచి మీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఏ రోజు కూడా మీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఎన్ని బాధలైనా ఓర్చుకుంటూ ఎన్నోసార్లు జైలుకి వెళ్తూ మీ ఆదేశాన్ని శిరసావసిస్తూ మీ అడుగు జాడల్లోనే వాళ్ళు మీ వెనక నడ్డం జరిగింది. నిన్నటి దినమున ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణంగా ఉంటే మేము కూడా సరదా పడ్డాం. మా కులస్తులకు కూడా మీరు మంత్రి పదవి ఇస్తారని రాత్రి 2 వరకు కూడా స్క్రోలింగ్ టీవీలో రావడం, మేము కూడా పండగ చేసుకుంటామని చాలా సరదా పడ్డాం. అలాంటిది ఏకోజాము వచ్చేసరికి ఏదైతే మా కులం ఉందో మా కులానికి మీరు మంత్రివర్గం ఇవ్వకపోయిన చేతన మేమంతా కూడా ఆ పండగ వాతావరణం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని జిల్లా మొత్తం అంతా ఒక్కసారి విచారానికి గురైంది. ప్రపంచంలో ఉన్నటువంటి కళింగ కమ్యూనిటీ అంతా తీవ్ర ఆవేదనకి గురైంది. మేము కళింగులకి ఒక ప్రత్యేకత ఉంది. భౌగోళికంగా కానీ రాజకీయంగా సామాజికంగా ఒక ప్రత్యేకత ఉంది. భౌగోళికంగా ఈ జిల్లాలోని రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి స్థానంలో ఉన్నాం. మిగతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో మాకు వేల కొద్ది ఓట్లు ఉన్నాయి. కానీ ఆయా ప్రాంతాల్లో మేము కనీసం ఒక జడ్పీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ అడిగే సాహసం కూడా మేము ఎప్పుడు చేయలేదు. ఈ జిల్లాలోనే గత రాజకీయ వారసత్వంగా మాకు తగిన ప్రాతినిధ్యం లభిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పి మేము అందరం ఎంతో ఎదురు చూసాం.
కానీ నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం చూశాక మేమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. కాబట్టి ఇది భౌగోళికంగా మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మా తాలూకా విశిష్టతని ప్రత్యేకతను గుర్తించి మాకు కోన రవి గారికి కానీ అశోక్ గారికి కానీ మా కమ్యూనిటీకి గుర్తించి మాకు తగిన ప్రాతినిధ్యం ఇప్పించాలని చెప్పి మేమందరం పేరు పేరున అందరం 14 లక్షల జనాభా కూడా మేము మీకు వినయపూర్వకంగా కోరుతున్నాం. అలాగే రాజకీయంగా చూస్తే మాకు ఒక ప్రత్యేకత ఉంది. మిగతా కమ్యూనిటీస్తో చూస్తే మేము వెన్నుపోటు పొడవలేము కూడా. మా అసెంబ్లీ మా కళింగ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయో ఆ బూతుల్లో ఎంపీ అభ్యర్థి ఏ కులం కానీ ఆ అభ్యర్థి కూడా అన్ని ఓట్లే పడతాయి. అది మీరు ఒకసారి ఈ గణాంకాలు చూడండి. మేము ఎప్పుడు కూడా మా కళింగ అభ్యర్థికి ఒకలాగా ఇంకా మరో కమ్యూనిటీకి చెందినటువంటి అభ్యర్థికి మరొకలాగా క్రాస్ ఓట్ చేయడం కానీ అటువంటి ప్రయత్నం ఎప్పుడు మేము చేయము. అది సామాజికంగా మాకున్నటువంటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలను మీరు గుర్తించి రవి గారికి కానీ అశోక్ గారికి కానీ మీరు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మీకు మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముఖ్యంగా రవి గారు గత 5 సంవత్సరాల నుంచి వీరోచిత పోరాటం చేశారు. ఈ జిల్లాలో ఎవరికీ లేనటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయన ప్రతి కార్యకర్తగా అండగా నిలిచాడు. ఆయన ఇక్కడ ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా ఆయనే ముందుండి పోరాటం చేయడం అనేది మీరు చాలాసార్లు చూశారు. చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కోన రవికుమార్ని అభినందించారు కూడా. వివిధ సోషల్ మీడియాస్లో మేము విన్నాం. మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం వస్తుందని చెప్పి మీరు అనడం కానీ, ఈ మధ్యన గత ప్రచారంలో ఈ ఎన్నికల్లో ప్రచారంకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు రవికుమార్ గారికి మీకు క్యాబినెట్లో మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి అన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. మొన్న 11వ తేదీ రాత్రి 10:30 వరకు కూడా రవికుమార్ పేరు క్యాబినెట్ లిస్టులో ఉంది అనేది వాస్తవమని మాకు అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ 10:30 తర్వాత ఏం జరిగిందో, ఏం మాయ జరిగిందో, దానికి ఎవరు ప్రభావితం చేశారనేది పక్కన పెడితే రవి గారికి మాత్రము ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో తీసుకొని మాకు మీరు మమ్మల్ని ఆనందింపజేయాలని మేము మనస్ఫూర్తిగా మీకు కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో చరిత్రున్న కళింగ సామాజిక వర్గం, మీరు ఆ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒకసారి నెమరు వేసుకుంటే కాళింగులు ఏ విధంగా ప్రతి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేది, ప్రతి పార్టీలో జరిగేది. ముఖ్యంగా మీరు చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ రాజశేఖర టైంలో కానీ పూర్వం నుంచి కానీ ఎప్పటి నుంచి కూడా కాళింగులకి ఒక ఎంపీ స్థానం, వివిధ హోదాలు ఇచ్చేది. అలాగే నేను ఈరోజు కాళింగుల కులం గురించి, కాళింగులు శ్రీకాకుళం జిల్లాలో కాళింగుల కులం అన్యాయం జరిగిందని మీరు ఎవరు అవతరం అవ్వండి, కాళింగు కులానికి గెలిచే వ్యక్తికి మీరు ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేది కోరుకుంటాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీలో కూడా మరి ఆ రోజు స్పీకర్ కానీ అలాగే జడ్పీ చైర్పర్సన్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇచ్చారు. అలాగే అంతకుముందు కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే కాళింగుల్ని అనగదొక్కడానికి ఒక ఎత్తు వేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దయచేసి అది ఒక్కసారి పెద్ద నాయకులు ఆలోచించండి. ఇక్కడైతే భేదాభిప్రాయాలు లేవు. ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇతర కులాలను కూడా వాళ్ళని కూడా మా కులాలు గౌరవిస్తున్నారు, ఇతర కులాలను కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఎవరో పార్టీ వాళ్ళ ప్రాధాన్యత. నేను ఈరోజు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఇంకొకటి తెలుగుదేశంలో ఉండొచ్చు, ఇంకొక ఆయన వైసీపీలో ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా భావజాలాన్ని ఆ పార్టీ ఈ కులాన్ని ఈ జిల్లాలో ఉండి కుల ప్రాధాన్యత అనేది జరగకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాకి మీరు చీకటి చేసినట్టు ఉంటుంది. కళింగుల్ని ఇక్కడితో కళింగులకి ఏ అవకాశం ఇవ్వలేదనేది మొట్టమొదటిసారిగా మీరు చరిత్రలోకి ఎక్కుతారని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులారా, 1952 నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాళింగ కమ్యూనిటీకి ఒక విశిష్ట స్థానం ఉంది. 1952కు పూర్వం ఒక స్థానం ఉంది, ఒక చరిత్ర ఉంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక చరిత్ర ఉంది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక చరిత్ర ఉండేది కళింగ కమ్యూనిటీ. ఈవేళ 52 నుంచి ఈవేళ 24 వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కళింగ కమ్యూనిటీకి ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి చర్యలే చేపడుతున్న ఏ ప్రభుత్వం వచ్చినా. ఈవేళ 52 నుంచి 24 మధ్యలో కళింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు కేబినెట్ లో. సుమారు 40 మంది వివిధ స్థాయిల్లో గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా అనుకున్నటువంటి జనాభా ప్రాతిపదికన కానీ సామాజిక ప్రాతిపదికన కానీ సముచిత స్థానం లభించలేదన్నదే ఈ జిల్లా కళింగ కమ్యూనిటీకి, రాష్ట్రంలో ఉన్న కళింగులందరికీ మనోవేదన తప్ప మాకు ఏ కులం మీద వివక్షత కానీ అభిప్రాయ భేదం కానీ ఏ కులం పట్ల మాకు లేదు. అన్ని కులాల పట్ల సమాదరణతో శ్రీకాకుళం జిల్లా కమ్యూనిటీ కళింగులు చూసుకుంటారు. అందుకనే కళింగులకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. ఇచ్చిన మాట తప్పరు, మాట తప్పరు మడవ తిప్పరు అనేటటువంటి ఒక నినాదం కూడా ఈవేళ శ్రీకాకుళం జిల్లా కళింగ కమ్యూనిటీలో ఉంది. అందుకని మిత్రులారా, ఈవేళ కళింగుల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఈవేళ రవికుమార్ గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి ఈవేళ 12 కేసులను ఎదుర్కొంటూ ఆయన ఇంటి చుట్టూ పోలీసు పహారా ఉండేది. అర్ధరాత్రి కూడా పోలీసు పహారా. అంటే డెమోక్రటిక్ పరిస్థితే లేకుండా ఉన్న పరిస్థితుల్లో మొక్కవోని దీక్షతో వెన్ను వంచక ఈవేళ ఆయన పోరాట పటిమ ఈవేళ శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో హృదయాలలో నాటుకుపోయింది కనుకనే ఈవేళ ఆత్మగౌరవానికి కించపరిచే పరిస్థితి ఏర్పడింది కనుకనే ఈవేళ మా ఆవేదనని పెద్దలు ఆంధ్ర రాష్ట్ర విజనరీ సీఎం గారు, మరి అలాగే భవిష్యత్తు నాయకులైనటువంటి గౌరవనీయులు లోకేష్ గారి దృష్టిలో పెడదామని మా తాలూకా బాధను మీ ముందు ఉంచాలనే ఉద్దేశమే తప్ప మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, ప్రాంతీయ విభేదాలకి మేము దూరం. శ్రీకాకుళం జిల్లా కళింగ కమ్యూనిటీ అంటే అది, దాని ప్రత్యేకత అది ఉంది. అందుకనే మిత్రులారా, ఈ సందర్భంగా రవికుమార్ గారు చేసిన పోరాటం, అర్ధరాత్రి ఎవరికి ఆపద కలిగినా నేనున్నానంటూ మరి ముందుకు నడిచేటటువంటి నాయకుడు. మిత్రులారా, ఒక విషయం ఇంకా గమనించాలి. రవికుమార్ గారు ఒక్క కళింగ కమ్యూనిటీకే ప్రతినిధి కాదు. ఈ జిల్లాలో ఉన్న లక్షలాది మంది అన్ని కులాల ప్రజలు ప్రేమించి ఆదరించి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఈవేళ రవికుమార్ మీద ఉంది. అందుకని ఆయన ప్రజానాయకుడు, ఒక పాపులర్ నాయకుడు అయ్యాడు. అందుకని ఆయనకి మేమంతా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మేమెంతో సరదా పడ్డాం, మేమెంతో పండగ వాతావరణం ఏర్పరచుకోవాలనుకున్నాం. కానీ అర్ధరాత్రి ఏమైందో, ఏ ప్రలోభాలు జరిగాయో మాకైతే అర్థం కాదు. కానీ ఈవేళ మాకు జరిగిన అన్యాయాన్ని సరిచేయమని పెద్దలు గౌరవనీయులు విజనరీ సీఎం గారు, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మా కమ్యూనిటీకి మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించాలని కోరడానికే ఈ పత్రికా సమావేశం, మా ఆవేదన మీ ముందు ఉంచడానికే ఈ పత్రికా సమావేశం. అందుకని మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ కమ్యూనిటీకి ప్రాతినిధ్యాన్ని కల్పించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, పెద్దలందరూ కూడా ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పేస్తున్నారు. సో ఫ్రమ్ మై సైడ్, కళింగ కమ్యూనిటీ అన్నది ఒక వారియర్ కమ్యూనిటీ. పూర్వకాలం నుంచి మన వారియర్స్. సో అదే హ్యాబిట్ తోటి, అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తోటి కోన్ రవి గారు కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లారు, ఒక యోధుడిలాగా తీసుకెళ్లారు. ఈవేళ ఇంత ఘన విజయం చేకూరిందంటే కేవలం కళింగ కమ్యూనిటీ ద్వారానే కాదు. సార్ అన్నట్టు అన్ని కమ్యూనిటీస్ కలిసి వచ్చి కోన్ రవి గారిని గెలిపించుకున్నాయి. అయితే కళింగ కమ్యూనిటీ అన్న మన ఫీలింగ్ తోటి, అంటే మన మనిషి, మన కోసం పోరాడిన మనిషి, మనకి ఒక రిప్రజెంటేషన్ ఇన్ ద శాసనసభలో మనకు ఒక రిప్రజెంటేషన్ కోన్ రవి గారు. ఆయన మన ఆత్మగౌరవం, మన ప్రైడ్. కాబట్టి ఆయనకి ఇన్సల్ట్ జరిగిందని మనం అందరం ఫీల్ అవుతున్నాము. డెఫినెట్ గా కళింగ కమ్యూనిటీ అన్నది మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కానీ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కానీ కళింగ కమ్యూనిటీ వైడ్ స్ప్రెడ్ గా ఉంది. వైజాగ్ లో కానీ ఎక్కడైనా కానీ మన కమ్యూనిటీ తరఫున
కోన్ రవి గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి డెఫినెట్ గా. ఓన్లీ కమ్యూనిటీ పరంగా కాదు, ఆయన పడిన కష్టానికి, ఆయన చేసిన పోరాటాలకి, సొంత ఇంట్లో వాళ్ళనే పార్టీ కోసం దూరం పెట్టి ఆపోజిషన్ లో ఉన్న సొంత వాళ్ళని కూడా ఆయన అంటే చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల్లోకి వాళ్ళు చేసిన తప్పులు తీసుకెళ్తూ ఇప్పటి వరకు పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన చదువుకున్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు, అన్ని రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగిన వాళ్ళు, కార్యకర్త కోసం నిలబడగలిగిన వాళ్ళు కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించమని మేము అందరం కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.